హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో చాలా కామెంట్స్ వచ్చాయి. వేటి గురించి అంటే నేను వచ్చేసి ఫార్మసీ టీఎస్ ఫార్మసీ కౌన్సిల్ రెన్యువల్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవచ్చు, మన ఫార్మసీ అయిపోయిన వాళ్ళు, డి ఫార్మసీ కానీ బి ఫార్మసీ కానీ అయిపోయిన వాళ్ళు మనము పీసీఐ సర్టిఫికేట్ని మనం స్లాట్ ఏ విధంగా బుక్ చేసుకోవచ్చు, బుక్ చేసుకున్న తర్వాత మనకు అక్కడ పీసీఐ ఆఫీస్కి వెళ్తే మనకు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మనకు ఏ సర్టిఫికేట్స్ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేసి నేను ఒక వీడియో చేసిన కదా. ఆ వీడియో చూసి చాలామంది చాలా డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్కి 1 by 1 చదువుతాను. చదివిన తర్వాత వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోని చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. చూసిన వెంబడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేస్తేనే కదా మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. మీరు చూసిరనేసి నాకు తెలుస్తుంది. వచ్చి కామెంట్ సెక్షన్లో నాకు రిప్లై ఇవ్వండి. ఏదో ఒక విధంగా రిప్లై ఇస్తే మీకు రీచ్ అయిందని నాకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను వెంబడే రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా అండి? ఇప్పుడు వచ్చేసి గుడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ కంప్లీట్ హౌ టు బ్రింగ్ అప్ అప్లికేషన్, హౌ టు బ్రింగ్ స్లాట్ బుక్ చేస్తారు కదా. స్లాట్ బుక్ చేసిన తర్వాత మనకు స్లాట్ ఏ డేట్ వచ్చిందో తెలుస్తుంది. వచ్చిన తర్వాత అదే డే మనము మన వెంగళరావు నగర్కి వెళ్ళాలి. నేను ఆల్రెడీ దానికి మనము ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉంటుంది అనేసి లొకేషన్ అదంతా నేను వీడియో చేసిన. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, పైన ఐకాన్ మీద కూడా వస్తుంది. అయితే అక్కడ వెళ్ళాలి. మన స్లాట్ వచ్చిన రోజు మన ఒరిజినల్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి. మనకు 10th, ఇంటరు, మన ఓడీలు, మన ఒరిజినల్ సర్టిఫికేట్ మొత్తం తీసుకొని వెళ్ళాలన్నమాట. అవన్నీ తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని 2 ఫొటోస్ తీసుకొని వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ చూస్తారు. ప్రీవియస్ది ఉంటుంది కదా ఇంత ముందుది, అది కూడా తీసుకొని వెళ్ళాలి. అది తీసుకొని రెన్యువల్ అయితేనేమో బ్యాక్ సైడే మనకు స్టాంప్ వేసిస్తారు. లేదు కొత్తది అంటే అయిపోయింది అంటే మనకు కొత్తది వస్తుంది. అట్లా అనమాట. నేను ఒక మిస్టేక్ చేశాను, డేటు బర్త్ రాంగ్ పెట్టాను, స్లాట్ బుక్ చేశాను, ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా, చేంజ్ ఎలా చేసుకోవాలి. వన్స్ ఒకసారి స్లాట్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మనం చేంజ్ చేసుకోవడానికి ఉండదు. మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోండి. అప్పుడు మనము ఏ విధంగా ఉందో ఆ విధంగా చేసుకోవచ్చు. స్లాట్ మళ్ళీ బుక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం కాదు. స్లాట్ మళ్ళీ బుక్ చేసుకుంటే ఏం ప్రాబ్లం కాదు. మేము ఒరిజినల్ రెన్యువల్ పాస్బుక్ అంటే ఏది పెట్టాలి, రిప్లై మనకు బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఇవ్వట్లేదులే కానీ ఇంతకుముందుకి ఇచ్చారు. బ్రౌన్ కలర్లో ఉంటుంది ఒక చిన్న బుక్. దాని మీద మనది ఫోటో ఉంటుంది, మన సిగ్నేచర్ ఉంటుంది. ఒక 6-7 పేపర్స్ ఏమి ఉంటుంది. ఆ బ్రౌన్ కలర్ పేపర్ కంపల్సరీ ఉంటుంది. అది కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి. అది తీసుకుంటారు. తీసుకొని మళ్ళీ ఇప్పుడున్న మన తెలంగాణ పీసీఐ కౌన్సిల్ ఉంటుంది కదా, దానికి మాత్రం అస్సలు ఇప్పుడు మనకు పాస్బుక్ ఇవ్వట్లేదు అనమాట. దానికి పాస్బుక్ ఏమి ఇవ్వట్లేదు. ప్రీవియస్ అప్పుడు ఇంతకుముందుకు అయితే పాస్బుక్ ఇచ్చారు. ఇప్పుడు అది అయిపోయి మన తెలంగాణకు మీరు చేసుకునేటప్పుడు ఆ పాస్బుక్ ఉంటుంది కదా, కంపల్సరీ అక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అడుగుతారు కాబట్టి కంపల్సరీ తీసుకొనే వెళ్ళండి. చిన్నగా ఉంటుంది. మేబీ అది చాలా రోజులు అయింది కాబట్టి గుర్తుకుండదు. అది మీ మిస్టేక్ కాదులేండి, చాలా రోజులు అయి ఉంటుంది కాబట్టి గుర్తుకుంటుంది. మేడం ఫిజికల్గా ఒరిజినల్ సర్టిఫికేట్లు అవసరం అవుతాయి. లేకపోతే మనకు దాని మీద మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీద ఒకటి డేట్ లాగా రాస్తారు, ఒక స్టాంప్ వేస్తారు బ్యాక్ సైడ్, మన ఓడి మీద వేస్తారు, మన బీఫామ్ ఓడి మీద వేస్తారు. నాది పీసీఐ బీఫార్మసీ మీద ఉంది. నాది ఎంఫార్మసీ కూడా అయిపోయింది. మరి నేను ఎంఫార్మసీ మీద పీసీఐ తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏమైనా ప్రాబ్లం ఏం కాదు. చేసుకొని ఏంది, ఫార్మసీ అనేసే కదా. ఫార్మసీ పీసీఐ వచ్చేసి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఫార్మసీ అయిపోయిన వాళ్ళకి అదొకటి లాగా. అది ఎంఫార్మసీ మీద చేసుకోవాల్సిన అవసరం ఏం ఉండదు. చేసుకోవద్దు కూడా అడిగితే డీఫార్మసీ ఒకసారి డీఫార్మసీ మీద చేసుకున్న తర్వాత డీఫార్మసీ మీద మళ్ళీ బీఫార్మసీ మీద చేసుకోవాలన్నా అంటే అవసరం ఉండదు. ఓన్లీ ఒక డీఫార్మసీ మీదనే చేసుకోవాలి. మళ్ళీ బీఫార్మసీ మీద అవసరం ఏం ఉండదు. బీఫార్మసీ అయిపోయింది, ఎంఫార్మసీ మీద చేసుకోవాలంటే అవసరం ఏం లేదు. బీఫార్మసీ మీదనే చేసుకోండి, ప్రాబ్లం ఏం కాదు. కానీ మళ్ళీ డబల్ చాలన్ కట్టాలి, మళ్ళీ డబల్ ఉంటుంది. ఆ వర్క్ మళ్ళీ డబల్ ఉంటుంది అనమాట. చాలన్ మళ్ళీ డబల్ కట్టాల్సి ఉంటుంది, మళ్ళీ ఎక్స్ట్రా ఫోటోస్ ఇవన్నీ ఉంటాయి. ప్రాసెస్ అనవసరంగా ఉంటుంది. దానివల్ల ఏమంత యూజ్ ఏమి ఉండదు. ఎంఫార్మసీ వల్ల చేసుకుంటే అని ఏం యూజ్ ఏమి ఉండదు, ప్రాబ్లం ఏమి ఉండదు.
కాకపోతే వేస్ట్ ఏదో మాకు తెలియదు. అప్పుడు ఒకసారి నేను ఇట్లే తెలియక ఫస్ట్ నేను ఎంఫార్మసీ మీద స్లాట్ బుక్ చేసినప్పుడు నాకు చాలా ఇబ్బంది అయిందనమాట. ఇబ్బంది అయ్యి మళ్ళీ నేను దాన్ని చాలా తంటవాడిని. అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ నాకు తెలియట్లేదు అనేసి డైరెక్ట్ వెంకటరావు నగర్ వెళ్తే అక్కడ ఫస్ట్ బీఫార్మసీ మీద చేసుకున్నారు. బీఫార్మసీ మీద చేసుకొని మళ్ళీ వాళ్ళు తెలియక స్లాట్ బుకింగ్ ఎంఫార్మసీ మీద పెట్టుకురండి. ఎంఫార్మసీ మీద పెట్టుకొని వాళ్ళు కరీంనగర్ నుంచి వస్తే వాళ్ళు పాపం వాళ్ళకి మస్తు ఇబ్బంది అయింది. మళ్ళీ వాళ్ళు మామూలుగా అదే ఇంత ముందుకున్న బీఫార్మసీ మీదనే ఉంటుంటేనేమో డైరెక్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు చాలాను కట్టిరు, మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి చాలాను కట్టిరు. మళ్ళీ ఫొటోస్ లేవని అంటే మళ్ళీ ఫొటోస్ షాప్కి వెళ్ళి ఫోటో దిగి ఫొటోస్ ఇచ్చి చాలాను కట్టి మళ్ళీ బీఫార్మసీ కాకుండా దీనికి చాలాను కట్టి వాళ్ళు తీసుకొని వెళ్ళే వరకు అంతగా టైం పట్టింది. అప్పుడు అక్కడ వాళ్ళు సఫర్ అయింది నేను చూసిన. నేను కూడా స్లాట్ బుక్ చేసినప్పుడు సఫర్ అయింది నేను చూసిన. నా ఫ్రెండ్స్ కూడా నా కొలీగ్స్ కూడా సఫర్ అయ్యారు. అందుకనేసి ఇబ్బంది ఎందుకులే ఉంటే ఉండకపోతే ప్రాబ్లం అవుతుంది అంటే ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే ప్రాసెస్ ఇంకా లేనిపోని మళ్ళీ దానికి అవన్నీ మళ్ళీ ప్రాసెస్ ఉంటాయి. మామూలుగా ఆల్రెడీ బీఫామ్ మీద ఉంది కూడా ఎనఫ్, దాన్నే రెన్యువల్ చేసుకోండి. ఆ విధంగా అయితే మనకు క్లియర్గా నీట్గా ఉంటుంది, పెద్దగా లెందీగా ప్రాసెస్ ఉండదు. అది దానివల్లనే అనేసి ఏమి ఉండదు. ఇది వచ్చేసి మనది తెలంగాణ PCI రెన్యువల్ ప్రాసెస్లో మీరు కామెంట్ సెక్షన్లో అడిగిన కామెంట్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. రిమైనింగ్ ఇంకెవరికన్నా డౌట్ ఉంటే కూడా వాళ్ళ డౌట్ క్లియర్ అయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి 1 by 1 చేస్తాను. ఫస్ట్ మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉండి కూడా PCI అనేసి రెన్యువల్ అనేసి మనము సైట్ ఓపెన్ చేస్తే స్లాట్ బుక్ చేసుకోవాలి. మీకు ఏ రోజు అయితే కంఫర్ట్ ఉంటుందో ఆ రోజు స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న రోజు మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెంకటరావు నగర్కి వెళ్ళాలి. వెంకటరావు నగర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక జిరాక్స్ షాప్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మనకు అన్నీ కావాల్సిన అవన్నీ ఇస్తారనమాట. జిరాక్స్లు అవన్నీ ఒకటి కవరు అవన్నీ ఉంటాయి. అవన్నీ వాళ్ళకు 200 ఇస్తే వాళ్ళన్నీ ఇస్తారు. అవన్నీ తీసుకొని వెళ్ళి లోపల మన ఒరిజినల్స్ అవన్నీ సబ్మిట్ చేసి మన ఒరిజినల్స్ చూస్తారు. మనమా లేదా క్యాండిడేట్ అనేసి మనం చెక్ చేస్తారు. మనమే క్యాండిడేట్ అయితే అన్నీ అయితే ఒక 1/2 అవర్లో అయిపోతుంది. వర్క్ అన్నీ ఉంటే 1/2 అవర్లో అయిపోతుంది. అయిపోయిన తర్వాత లోపల చెక్ చేసిన తర్వాత బయటికి వచ్చి మనం బయట సైన్ చేసి మనకి ఏ రోజు వస్తుంది, పోస్ట్ వచ్చేది ఉంటేనేమో పోస్ట్కి ఏ రోజు వస్తుంది, మన ఒరిజినల్ మన పర్మనెంట్ మన టెంపరీ అడ్రస్లు అక్కడ రాసి, లేదు జస్ట్ రెన్యువల్ అంటేనేమో బ్యాక్ సైడ్ స్టాంప్ వేసి ఇస్తారు. అంతే, అదే ప్రాసెస్ వచ్చేసి. ఇది మన PCI రెన్యువల్ ప్రాసెస్, PCI స్లాట్ బుకింగ్ ప్రాసెస్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ కూడా అస్సలు మర్చిపోవద్దు. చాలామంది నెంబర్ ఆఫ్ డౌట్స్ అడిగారు కాబట్టి నేను ఇప్పుడు ఇది మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయొచ్చు. మీకు నేను కామెంట్ రిప్లై ఇస్తాను కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.